ఓ తోలు బొమ్మల నాటకం, జీవితం ఒక బూటకం. తోలు బొమ్మల నాటకం, జీవితం ఒక బూటకం. కొమ్మ పైన కూసుంది సక్కని సిలక, సిలక చుట్టూ సేరింది టక్కరి మూక. అసలు అప్పుడే దానికి పెళ్ళంటి మామ. నేను చివరిసారి చూసినప్పుడు ఇంతే ఉండింది. నా చెట్టు పెళ్ళి. పోలీసులు నన్ను తీసుకెళ్లేటప్పుడు అది చూసిన చూపుందే బా, నాకు ఇంకా గుర్తుంది మామ. ఇప్పుడు అలాగే చూస్తదేమో నిన్ను. మామ, నేను తన పెళ్లికి వస్తే ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకుంటుందిరా? పెంట పెంట చేస్తుంది. నేను నా చెల్లి పెళ్లి ఎలాగైనా చూడాలి మామ. ఇది నాకు దొరికిన చివరి అవకాశం. మామ, ముందు నా చెల్లిని చూడాలి. రే, ఇప్పుడే కదరా వచ్చావు. ఇంటికెళ్ళి సాయంకాలం తీరిగ్గా చూదు గాని. కాదు మామ, అప్పుడే చూడాలంతే. రే, నువ్వు ఎప్పుడురా నా మాట అన్నావు చెప్పు. మామ, మా చిన్నప్పటి ఫోటో. గీత వచ్చేసిందిరా. మామ, ఒకసారి తను చూసి వెళ్ళిపోతా మామ. చూసావా? సంతోషమేనా? దిల్కుష్ మామ, అసలు ఎంత ఎదిగిపోయిందో. అచ్చు అమ్మ చూసినట్టే ఉంది కదా. సరే పద, ముందు స్టేషన్కి వెళ్ళాలి. సరే సరే, ముందు నువ్వు చెప్పు, కంప్లైంట్ ఏంటి? ఫ్యామిలీ గొడవలు మేడం. అలాగే సార్. చేపల పులుసా? చేపల పులుసా? చిన్నప్పుడు మా అమ్మ ఉండేది, అద్దిరిపోయేది. మా నాన్న కూడా రేవుకెళ్ళి ఫ్రెష్గా చేపలు పట్టుకొచ్చేవాడు. దాన్ని మంచిగా ముక్కలు కోసి ఉప్పు కారం పెట్టి ఉడికేటప్పుడు మా అమ్మ నా కోసం పిడికెడు బెల్లం వేసేది. అద్దిరిపోయేది అనుకోండి, వేరే లెవెల్. నువ్వు లోపలికి వెళ్ళి లంచ్ రెడీ చేయి, నేను వస్తా. నీ నోరు బాగానే పెద్దదిరా. జైల్లో నువ్వు లార్డ్ అంట కదా, నీ వార్డెన్ నీ గురించి ఏదేదో చెప్పాడు. రావు గారా సార్, మనిషి బంగారం సరేనా. లోపల నువ్వు ఏం చేసినా నడుస్తుంది, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ నా హవా నడుస్తుంది. ఇష్టం వచ్చినట్టు తోకాడించి ముట్టు ఊపావనుకో, దాన్ని బొక్కలు తోస్తా. ప్రిజన్ ఎస్పీ కండిషన్స్ ప్రకారం నువ్వు రోజు పొద్దున్న సాయంత్రం ఇక్కడికి వచ్చి రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళాలి. ఒక్కరోజు మిస్ అయినా నీ పేరులు చించి పారేస్తా. 2 సార్లు ఏంటి సార్? 200 సార్లు వచ్చినా సైన్ చేస్తాను సార్. ఇప్పుడు సైన్ చేసి వెళ్ళిపోనా సార్? అరే అరే ఆగండి సార్, ఎందుకంత తొందర? అర్జెంట్ మీటింగ్ ఏమైనా ఉందా? లేదు సార్. నీకు విషయం చెప్పాలి, నువ్వు ఇబ్బంది పడతావేమో సార్. మా టాయిలెట్ డ్రైన్లో ఏదో అడ్డుపడింది. మా వాళ్ళు ట్రై చేశారు కానీ కుదరలేదు. నువ్వేమైనా, పెద్ద పనేం కాదు, 2 నిమిషాలు అయిపోతుంది. నీకు ప్రాబ్లం ఉంటే వద్దు. నో ప్రాబ్లమ్ సార్, ఐ డూ. ఆగు.
ఓ. నీ చేతికి ఎలా వచ్చిందా? అక్కడ దొరికింది సార్. దొరికిందా కొట్టేస్తావా? కొట్టిడేంటి? ఇది అమ్మది కదా, ఇన్నాళ్ళు నీ దగ్గర ఉందా? కాదమ్మా. వాడి దగ్గర నుంచి వచ్చే వేడి నాకు అవసరం లేదు. నా తమ్ముడే లేదు. నేను చేసింది పెద్ద తప్పే. ఒక్కసారి క్షమించుకుంటా. లేకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపో. నా గురించి ఒక క్షణం ఆలోచించుంటే ఆ ఇద్దరిని చంపేవాడా? సచ్చినోడు కాదు సంతకం పెట్టడానికి స్టేషన్కి రాలేదు. వాడి కనుక రాస్తే మా అందరికీ అయిపోతుంది, ఎస్పెషల్లీ థర్డ్. ఏమైంది? క్షమించండి సార్, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. వీడు ఒక్కసారి ఇలాంటి వెద వేషాలు వేశాడు, అమ్మ తోడు పక్కన తెంగి జైల్లో పడేస్తాం. ఆ టేబుల్ కింద అక్కడున్న ఫైల్స్, తర్వాత పైన ఉన్న బూజు, ఆ తర్వాత అమ్మో ఏమైంది? భయపడ్డావా? చిన్నపిల్లలా భయపడుతుంది. నువ్వు కూడా కూర్చో, తిందాం. పెద్ద మనుషులారా, మీరేదో పెద్ద తోపుగాళ్ళనుకుంటే చిన్న పిల్లల్లాగా వచ్చి కంప్లైంట్ చేస్తారా? స్మాల్ బాయ్స్. రేయ్, ఎంత కొట్టినా నీ గుద్ద పలుపు తగ్గలేదురా? ఏం పుట్టుకరా నీది? సార్, ఇది 10 సంవత్సరాల ముందే ఇంటే మిమ్మల్ని నన్ను టచ్ కూడా చెనిచ్చేవాడిని కాదు. ఐ లవ్ యూ సూపర్ సార్. ఎవరిని కొడితే మనల్ని తిరిగి కొట్టరు వాళ్ళని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని మరీ కొడుతున్నారు. మేడం కరెక్టా? సత్య మేడం కరెక్టా? దివాకర్ సార్. వీడు మారడయ్యా, లెటర్ పెడితే నేను చెప్పినట్టు రాయి. సార్. డియర్ సార్, సబ్జెక్ట్ 2 హత్యలు చేసిన ప్రభు అనే వ్యక్తికి పరెల్ క్యాన్సిల్ చేయాలన్న మనవి. సార్ 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 వద్దు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఒకసారి చెప్తాను సార్, సార్. చట్టాన్ని తన చేతుల్లో తీసుకునే ప్రభు అనే వ్యక్తి నిన్నిద్దరిని కొట్టి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేశాడు. భయ్యా 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 వాళ్ళిద్దరిలో ఒకరి భయ్యా పరిస్థితి కేసు ఆఫీస్ ఇప్పుడు serious గా ఉంది. ప్లీజ్ కాల్ పెట్టుకుంటా భయ్యా ప్లీజ్ ప్రభు మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆయన నా మాట మా ఏరియా జనాల సంక్షేమం కోసం నువ్వే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకో. వెళ్ళు. మీరు వెంటనే తిరిగి పరెల్ క్యాన్సిల్ చేయాలని మేమేం చేయలేం ప్రభు. ఇతన్ని నువ్వే మళ్ళీ సార్ జైలుకి అడుగు. పంపించాలని వెళ్ళు. మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి చెప్తాను సార్, ఒక్కసారి సార్. నా చెల్లి పెళ్లి కోసం బయటకు యువర్ సిన్సియర్లీ ఎస్ రవీంద్రనాథ్, నా చెల్లి పెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్, మహారాణిపల్లి పిఎస్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి క్షమించండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ నా చెల్లి పెళ్లి కోసం బయటకు వచ్చాను సార్. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్. ఇందాకేదో అన్నావు కదా 10 ఏళ్ళ ముందు అది అని. ఇది నీ పెరోల్ క్యాన్సిలేషన్ లెటర్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎస్పీకి ఫ్యాక్స్ చేయబోతున్నాను. నువ్వేం చేయగలిగితే అది చేసుకో. దివాకర్ సార్ మీరే గెలిచారు సార్. సార్ మీరే గెలిచారు సార్. మీరే గెలిచారు సార్. సార్ సార్ నేను ఏం కాదు సార్. నేను సార్ నేను జీరో సార్. ఏం లేదు సార్. ఏం కాదు సార్. కాలేజ్ లోపల పెట్టి సార్. సార్ సార్ సార్
తిండి పెట్టడానికి వచ్చావు కదా, పెట్టి తగలేడు. కొట్టింది చాలే, వదిలేయండి. అరే చచ్చేలాగా ఉన్నాడు, ఇక వదిలేయండి. శేఖర్ చెప్పండి. ఏంటి సార్, డిఏజీ ఇన్స్పెక్షన్కి వస్తున్నారట. వెపన్స్ రూమ్ చెక్ చేయండి. ఎఫ్ఐఆర్ రికార్డ్స్ అప్ టు డేట్ ఉన్నాయో చెక్ చేయండి. లాకప్, క్యాంటీన్ అన్ని నీట్ గా ఉండాలి, యూనిఫామ్ తో సహా. ఎస్ సార్. ఇక్బాల్, ఎక్కడికి? ఇంటికి సార్. సార్ వద్దు సార్, ఎఫ్ఐఆర్ రాసి లాకప్లో పడేద్దాం వెళ్ళి. వీడి కాళ్ళు నోరు కట్టేసి టాయిలెట్ లో పడేయండి. ఎస్ సార్. వీడి తోలు వచ్చాక ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళండి. ఏ అమ్ము, డిఐజీ గారు వస్తున్నారు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. అమ్ము గుర్తుందా, ఒక్క పని కూడా సరిగ్గా చేయవా? సత్య, ఎస్ సార్. ఇదంతా తొందరగా క్లీన్ చేయి. ఎస్ సార్. పదాం సార్. సార్ డిఐజీ గారి కార్ వచ్చేసింది. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి. ఎస్ సార్. ఇక్కడికి డిఐజీ నిన్న ఇక్కడ చూస్తే నన్ను వంగ పెట్టాడు. అందుకని టాయిలెట్లో ఉన్నా. లోపల అతను ఉన్నాడు కదా. ఆడుంటే ఏంటి, నీ వకాలత్కి వచ్చా కదా. రవి, వెళ్ళవే. రవి. సార్ సార్